వెళ్ళి ఆ పొట్లను తీసుకొద్దాం. డాక్టర్కి కూడా చూపించాలి కదా దాన్ని బాబుగారికి ఇచ్చామని. చిన్నమ్మ గారు, ఆ పొట్లం ఎక్కడ పెట్టారు మీరు? ఆ పొట్లాన్ని నేను కాల్ చేశాను. అత్తయ్య గారే చెప్పారు. భస్మం ఇచ్చిన తర్వాత ఆ కాగితం కాల్ చేయమన్నారు. కానీ ఇదంతా ఆ భస్మం వల్ల జరిగిందని నేను అనుకోవట్లా. మమ్మీ, అదంతా ఇప్పుడు నువ్వు ఎలా చెప్పగలవు? డాక్టర్ గారు ఇప్పుడే చెప్పారు కదా, నాన్నగారు ఏమేం తిన్నారో ఆయనకు చెప్పాలని అడిగారు కదా. అయినా ఆ భస్మంలోనే ఏదైనా కలిసి ఉండొచ్చు కదా. అంతవరకు నాన్నగారు బానే ఉన్నారు. ఆ భస్మం తీసుకున్న తర్వాతే నాన్నగారి పరిస్థితి ఇలా అయిపోయింది. డాక్టర్ గారు ఎలా ఉన్నారు ఆయన? నిరంజన్ గారికి ఆహారంలో ఏదో విష పదార్థం ఇచ్చినట్టుంది. మేము ఆయన ఒంట్లో ఉన్న మొత్తం విషాన్ని బయటికి తీసేశాం. అయితే ఆయన కండిషన్ ఇప్పటికీ క్రిటికల్గానే ఉంది. ఎందుకంటే ఆ విషం వారి రక్తం అంతటా వ్యాపించిపోయింది. వారిని మేము ఉదయం వరకు అబ్జర్వేషన్లోనే ఉంచుతాం. అలాంటప్పుడు మీరంతా ఇక్కడే ఉండడం వల్ల ఎలాంటి లాభం ఉండదు. నేను ఆయనతోటే ఉంటాను. ఆయన వదిలి ఈ పరిస్థితుల్లో ఎలా వెళ్ళగలను? ప్లీజ్ మీరు దయచేసి అర్థం చేసుకోండి. డాక్టర్ గారు, దయచేసి నన్ను మాత్రం ఇక్కడే ఉండనివ్వండి. ప్లీజ్ కొంచెం నచ్చ చెప్పండి. ఇక్కడుండి మాత్రం ఏం చేస్తావు? నాన్నగారికి ఇంకా స్పృహ రాలేదు. రేపు ఉదయం స్పృహ వచ్చే వేళకి మనం ఇక్కడికి వచ్చేద్దాం. ఒకవేళ నాన్నగారికి తొందరగా స్పృహ వస్తే అప్పుడు డాక్టర్ గారు మనకి ఫోన్ చేసి చెప్తారు. మనం వెంటనే బయలుదేరి వెళ్దాం. ఇంటికి వెళ్దాం, పదండి. రా, కూర్చో మమ్మీ, కూర్చో కూర్చో. గంగా, మమ్మీ కోసం మంచినీళ్ళు తీసుకురా. ఓం ప్రాం ప్రీం ఓం ప్రాం ప్రీం. ఈ మంత్రాలేంటి? ఓం ప్రాం ప్రీం. ఇంట్లో ఏమైనా పూజగానే జరుగుతుందా? లేదే. ఓం ప్రాం ప్రీం. ఇదేదో మంత్రాలు జపిస్తున్నట్టుంది. అత్తయ్య గారు తిరిగి వచ్చారా? నేను వెళ్ళి చూసొస్తాను. ప్రదీప్ బాబు, చిన్నబాబు, చిన్నమ్మ గారి గదిలో ఎవరో ఉన్నట్టున్నారు. ఎవరున్నారో తెలియట్లేదు, ఎప్పుడొచ్చారో తెలియట్లేదు. ఏంటి? తొందరగా పదండి, చూద్దాం. పదండి, త్వరగా పదండి. పదండి. ఎవరిది? ఎవరొచ్చుంటారు ఇంటికి? ఎవరది? ఎవరది? ఇల్లంతా పొగమయం అయిపోయింది. ఇది అమ్మగారు గొంతులా కూడా లేదు. అమ్మమ్మ గారు పీర్ బాబా దగ్గరికి వెళ్లారుగా, బహుశా ఆవిడ ఎవరైనా తీసుకొచ్చారేమో. నానమ్మా, అమ్మగారు! నానమ్మా, 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 మీరేనా లోపల? నానమ్మా! ప్రదీప్, నువ్వు వెనక నుంచి వెళ్ళు. అమ్మగారు, వెనక తలుపు నుంచి చూడు. ఎవరో తలుపు తీయండి, లోపల ఎవరున్నారు? అమ్మగారు, తలుపు తీయండి. అయ్యో భగవంతుడా! సాగర్, సాగర్, మీరంతా అక్కడే ఉండండి, లోపలికి రావద్దు. నేను చూస్తాను, బయట ఉండండి. సాగర్, జాగ్రత్త. ఎవరో? సాగర్! మమ్మీ, మీరు బయట ఉండండి ప్లీజ్. ఎవరది? నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా, నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు.
అబ్బా ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్ ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,